ప్రజానాట్య మండలి కళాకారులకి, రాష్ట్ర నలుగుల నుంచి వచ్చిన మిమ్మల్ని అందరికీ ఈరోజు రవీంద్ర భారతి వేస్తే ప్రజానాట్య మండలి తరఫున ఈ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి విజయవంతంగా చేసినందుకు మారానికి అలాగే దేవి గారికి వీళ్ళందరికీ నా కళాభివందనలు. ఇక్కడ వేదికగా నేను ప్రోగ్రామ్స్ అన్నీ చూడలేకపోయాను, కొంచెం లేట్ అయిన రావటం. వాళ్ళు చేసిన అందులో పార్టిసిపేట్ చేసిన కళాకారులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. నేను మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు డాక్టర్ రేనాథ్ మండలితో పరిచయం. అప్పుడు సప్తలక్ష్మి వీధి నాటకాలు అంటే అలా కూడా ఉంటుందా, కళాకారులు ఇలా కూడా ఉంటారా, సొసైటీ కోసం పోరాటం కోసం కళాకారులు ఇంత చేంజ్ తీసుకొస్తారా అనేది అప్పుడే తెలిసింది. తర్వాత నెమ్మదిగా వాళ్ళు చేసే కార్యక్రమాలకి పార్టీతో పరిచయం, ఇప్పటికీ కూడా అది కొనసాగుతుంది. కానీ ఎంత ప్రాక్టీస్ చేసినా ఎంత చేసినా చివరికి ఇలాంటి సమావేశాలకు వచ్చి ఒకసారి ఇట్లా అందరినీ చూసి నేను కూడా భాగమైనందుకు గర్వంగా ఫీల్ అవుతుంటాను. ఇంకా నాలో మనం ఇంకా మరో ప్రపంచం కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాము. మరో ప్రపంచం అని బయట శ్రీ గారి కవిత్వం పెట్టారు. తూట ఎంత భయంకరమైందో డప్పు డోలు కూడా అంత భయంకరమైన పోరాటాన్ని ఉద్ధృతం చేయగలదు. అలాగే పోరాటాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళి ప్రజలను ఉత్తేజం చేయగలదు. సో కళాకారుడు సొసైటీలో ఏ చేంజ్ తీసుకోవాలన్నా కూడా కళాకారుడుగా మీ వంతు కృషి చాలా ఉంది. మాలాంటి వాళ్ళని వెనకాల ఉన్నాము. మీకు ఎటువంటి సహకారం కావాలని ఎప్పుడు ముందుంటామని మనం ఎంచుకుంటాను. 5 నిమిషాలు ఇచ్చినట్టున్నారు, అయిపోయినట్టుంది. మాట్లాడతాను. థ్యాంక్ యూ మేడం.